హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, రాహెల్ తుఫాను ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తేమగాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇవాళ రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉండడంతో రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప ప్రాంతాల్లో మే 26, 27, 28 తేదీల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో కుండపోత వర్షాలు కురుస్తాయి రాయలసీమ జిల్లాలో. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతానికి ఇవాళ రేపు మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.